దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరూ బాగున్నారా? రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ద్వారా మనం ఒక మేలులు పొందుకుందాం. సున్నతి, చాలామంది దాసులు సున్నతి కావాలి, రక్షణ కావాలి, బాప్తిసం కావాలి అని అంటున్నారు కదా. అయితే అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవటం యందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటురే, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? ఎందుకు మిమ్మల్ని ఎవడు అడ్డగించేవాడు? ఎవడు? సత్యానికి ఎందుకు మీరు విధేయులు అవటం లేదు? సత్యమనగా యేసుక్రీస్తు కదా, నేనే సత్యం అన్నాడు కదా ఆయన. మరి ఆయనకి విధేయుడిగా మీరేం మారటం లేదు, ఆయన మాట ఎందుకు పాటించటం లేదు, ఆయన మాట ఎందుకు వినటం లేదు? ఇదిగో ఆయన అంటున్నాడు కదా, సున్నతి పొందినాను, సున్నతి పొందకపోయినాను, మీరు విశ్వాసము, ప్రభువునందు విశ్వాసం మాత్రం ప్రయోజనకరమైనది. సున్నతి లేకుండానే విశ్వాసం ఉంటే కార్యం చేస్తాడు దేవుడు. సున్నతి ఉండి విశ్వాసం లేకపోతే అది నీకు విశ్వాసం అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. అది క్రీస్తుని గురించి వినటం వల్ల మీకు వస్తూ ఉంటుంది, ఆ విశ్వాసం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పులిసిన పిండి కొంచెము మీరంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువును మిమ్మును గురించి నేను రూఢిగా నమ్ముచున్నాను. అయితే పులిసిన పిండి మీలో రావద్దు. పులిసిన పిండి కొంచెంగా ఉన్నా అది పిండి అంతా కూడా పాడైపోయింది, అంతా పులిపైపోతూ ఉంటుంది. నువ్వు విన్న వాక్యం కూడా పాడైపోతూ ఉంటుంది. అందుచేతనే స్వచ్ఛమైన వాక్యం విని సత్యంలో నడిపించబడి నీ దాసుడి ద్వారా పరమదేవుడికి నీవు దాసుడు కావాలి, వారసుడు కావాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇంకా చూసినట్లయితే ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులయ్యుండు. నిన్నువలే నీ పొరుగు వారిని నిన్నువలే నీ ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక్క మాట అండి, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఏ రీతిగా ఉంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగ నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. అది ఒక్కటి కానీ గమనిస్తే నువ్వు ధర్మశాస్త్రం అంతా కూడా ఎరిగిన వాడివిగా అవుతావు. మొదట ఆత్మానుసారంగా నడుచుకుని తర్వాత శరీరానుసారంగా వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఆత్మచేత నడిపింపడ్డారు కాబట్టి మరి శరీర కార్యాలకి మంచివి కావు. శరీర కార్యాలు పాడు చేస్తాయి నిన్ను. ఎందుకంటే జాగ్రత్తము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరితో నాటిపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు ఆత్మకి, శరీరానికి ఎప్పుడు విరోధంగానే ఉంటుంది. ఆత్మ వద్దు వద్దు అపవిత్రమైనవి అంటుంది, శరీరము దాంట్లో ఆనందం ఉంది, దాంట్లో సంతోషం ఉందని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది సాతాను తాలూకా పని. కాబట్టి మీరు ఆత్మఫలాలు ఫలించాలి. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇలాంటివన్నీ కూడా మీ జీవితంలో ఉన్నట్లయితే, ఎందుకంటే మీరు విరోధమైనది ఇటువాటికి విరోధమైన మేమేమేది లేదు. ఈ క్రీస్తు యేసు సంబంధంలో శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు. నువ్వే సంబంధంగా ఉన్నావు? సాతాను సంబంధంగా ఉన్నావా? లోక సంబంధంగా ఉన్నావా? బంధువుల సంబంధంగా ఉన్నావా? స్నేహ సంబంధంగా ఉన్నావా? లేకుంటే దేవుని సంబంధంగా ఒకరు ఉన్నట్లయితే నీ శరీరంలో ఇచ్చలన్నింటినీ కూడా దురాశలతోనే సిలివేసేస్తావు. ఆ దురాశలన్నింటినీ సిలివేసేస్తావు. అక్కడితోనే నువ్వు పాతి పెట్టబడతావు. ఇంకా నీలో ఈ అపవిత్రత, ఏ క్రోధము, ఏ మత్సరము, కలహము, క్రోధము, కక్షలు, అసూయ, మత్తతులు, అలర్తో నాటపాట్లు ఏవి కూడా నీ జీవితంలో ఉండవు. అందుచేతని నువ్వు సమయాన్ని వృధా పడద్దు, ఒకరి ఎందుకు అసూయ పడద్దు, ఒకరినొకరు ప్రేమించండి.
ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోనండి. క్రమము ఆత్మను అనుసరిస్తేనే క్రమం వస్తుంది. ప్రియమైన సహోదరులారా, నీ క్రమం ఆత్మతోనే స్టార్ట్ అవుతుంది. ఆత్మ ఎందు ఉంటే నీకు క్రమం వస్తుంది. ఆ క్రమంలోనే నువ్వు దేవుని చేరుకోగలవు. ఆ పరమదేవుని చేరుకోవాలంటే విశ్వాసంతో పాటు ప్రేమతో పాటు నిరీక్షణ, ఇంకా వీటితో పాటు క్రమం కావాలి. నీకు ఆ క్రమం కావాలి. ఆ క్రమము నువ్వు నేర్చుకొని దేవుని సన్నిధి దగ్గర కావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలు దీవించిన ఆయన వాళ్ళ అక్కరలు తీర్చండి. మీ రాజ్యం సిద్ధపరచండి. వాళ్ళ దోషములను, పాపములను, అపరాధములను క్షమించండి. యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.